పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 22 అధ్యాయం 23 నుంచి 30 వరకు. పునరుత్థానం లేదని చెప్పి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకొచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయవలెనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయిన, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. రెండో వాడును, మూడో వాడును, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి, అందరు వెనుక ఆ స్త్రీ చనిపోయాను. పునరుత్థానమందు ఆ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండేను కదా అని ఆయన అడిగారు. అందుకేసి లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె నుందురు. ఇప్పుడు సద్దుకాయలు అని ఒక గుంపు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఒక అతను పెళ్లి చేసుకుని పిల్లలు లేక చచ్చిపోతే అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకుని పిల్లల్ని కలగజేయొచ్చు అని ఉంది కదా. ఇప్పుడు అలాగే మాలో కూడా ఒక 7 అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్దవాడు పెళ్లి చేసుకున్నాడు, సంతానం లేక అతను చచ్చిపోయాడు. అతను తమ్ముడు చేసుకున్నాడు, అతను సంతానం లేక చచ్చిపోయాడు. అలాగే 7 ఆమెను ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నారు. 7 సంతానం లేక చచ్చిపోయారు. ఆ తర్వాత ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు పునరుత్థానం అందు ఎవరికి భారీగా ఉంటుంది? పునరుత్థానం అంటే చనిపోయిన వారు మళ్ళీ ఓ రోజు లేస్తాం, అదనమాట. ఆ పునరుత్థానంలో ఎవరికి భారీగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభుని ఈ సద్దుకాయలు అనేవాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానం మంది ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి బడరు, ఆ పరలోకంలో దూతల వలే ఉంటారు అందరూను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అన్నారు. కనుక పునరుత్థానం మంది మనం లేచినప్పుడు మొదటి పునరుత్థానం, రెండో పునరుత్థానం అని 2 ఉన్నాయి. ఆ 2 పునరుత్థానాల్లో ఏ పునరుత్థానంలో మనం లేచినా పరిశుద్ధులుగా దేవుని ఆరాధించే వారుగా ఉంటాం. ఇంకా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కానీ ఇంకా చాలు, ఈ లోకయాతన ఇక్కడ చాలు, ఇంకా అక్కడ ఉండదు. ఇంకా అటువంటిది ఉండకుండా దేవుడు శుభ్రంగా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ ఆయన ప్రేమించి ఆయన సేవించటమే ఆ పునరుత్థానంలో ఆయన్ని ఆరాధించి ఆయనతో నిత్యము గడపటమే, అదే అక్కడ ఉండే గొప్ప భాగ్యం. ఆమేన్.